హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Bo86. ఈరోజు మన బండి కొంచెం రిపేర్ ఉన్నదనమాట. అంటే గేర్లో ఉండి క్లచ్ మూయకపోయినా కూడా స్టార్ట్ అయిపోతుంది, సైడ్ స్టాండ్లో ఉన్నా కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇదేం పెద్ద ప్రాబ్లం అని కాదు, కానీ పెద్ద ప్రాబ్లం కాదనుకుంటాం, కానీ ప్రాబ్లం. ఎందుకంటే ఎవరైనా ఇలాగే లాక్ ఆన్ చేసి ఉండి గేర్లో ఉండి సైడ్ స్టాండ్ ఉన్నా కూడా బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇదో వీలు తిరుగుతుంది, సో దానికే చేయించడానికి వెళ్తున్నాం. లాస్ట్ టైం ఆల్రెడీ స్టార్ట్ అవ్వట్లేదని బుడ్డీ రియల్ వేయించాం అనమాట. అంటే స్టార్టర్ కాయిల్ ఇక్కడ ఉంటుంది, అది చేయించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రాబ్లం అనమాట. బండి ఉన్నాక ఒక ప్రాబ్లం పోతే ఒకటి అలా వస్తూనే ఉంటుంది ప్రతిసారి. నాకే కాదు, బండి ఉన్న ఎవరికైనా ఇదే పరిస్థితి. ఏదో డబ్బులు కొంచెం ఉంటున్నాయి అనేసరికి బండి ప్రాబ్లం వస్తుంది అనమాట. మా బడ్డీ గారిని బండి షోరూమ్ దగ్గర వదిలేసి ఆడి బండి మీద వచ్చేద్దాం అని పిలిస్తే ఆడి బండి ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. నా బండి స్టార్ట్ అవుతుంది కానీ అవును, ఇంకోటి ఏబిఎస్ ఒకటి పని చేయట్లేదు. నెక్స్ట్ మిగతాదంతా షోరూమ్ దగ్గరికి వెళ్ళే దారిలో చూద్దాం. అరే నన్ను తీసుకెళ్ళడానికి రా, నిన్ను పిలిచాను, నిన్ను తీసుకెళ్ళడానికి కాదు. తొయ్యాలా? ఎక్కడ తొయ్యాలి? ఎక్కడికి? నా బండి ఇచ్చొద్దాం రారా అంటే ఈడి బండి నేను తోయాల్సి వస్తుంది. ఇంకా కోర్టు వైపు ఇటుపక్క ఎవరైనా తిరిగే వాళ్ళు ఉంటే ఇక్కడ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉండేవన్నమాట. ఇది లెవెల్ చేసి బోర్డులు పెట్టారు. విజయనగరంలో కేటీఎం షోరూమ్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. ఆల్రెడీ నేను షోరూమ్కి వెళ్ళడం జరిగింది, కానీ వెంటనే చెక్ చేయడానికి అవ్వదని చెప్పారు, బండి ఉంచాలని చెప్పారు. కానీ నేను ఇంకెవరిని తీసుకొని వెళ్ళలేదు. బండి అక్కడ వదిలేస్తే ఎలా వస్తానని మరి నేను అక్కడ బండి పెట్టలేదు. ఈరోజు తీసుకొని రమ్మన్నారు, అందుకే ఈరోజు వెళ్తున్నాను. ఈ కంప్లైంట్ కూడా సాల్వ్ అయిపోతే ఇంకే ప్రాబ్లం ఉండదు బండితోని. ఇంకో నాకింగ్ ప్రాబ్లం ఒకటి ఉన్నది అనమాట. ఏబిఎస్ ఒకటి క్లియర్ అయిపోతే చాలు. షోరూమ్కి వెళ్ళగానే వెంటనే పని అయిపోద్ది మ్యాక్సిమం, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అది కాకుండా మళ్ళీ వచ్చే ప్రాబ్లం కాబట్టి రెక్టిఫై చేయడానికి చూస్తారనమాట. ఆ టైం ప్రాసెస్ పని ఏంటంటే మన బండి అక్కడ వదిలేసి రావాలన్నమాట. అది ఒకటే కష్టం, కానీ ఉంటే బేనే చేసేస్తారనమాట. ఇంకా దేనికి ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారో చూడాలి. ఇక్కడ ఒక లారీ యాక్సిడెంట్ అయింది నిన్న వచ్చేటప్పుడు. ఇప్పటికీ అలాగే ఉంది రోడ్డు మధ్యలో. ఫ్రంట్ 2 వీళ్ళు లేవు దీనికి. ఇదే విజయనగరం కేటీఎం సర్వీస్ అండ్ షోరూమ్ అనమాట. మనోడు వస్తే ఫుల్ రెస్పెక్ట్. అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఇప్పుడు చేసి ఇచ్చేస్తారా, టైం పడుతుందో చూడాలి. ఎక్కడికెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటారు, అదొక ప్లస్ పాయింట్ అనమాట మనకి. అరే సుబ్బు,
సాయంత్రం అయిపోద్దా? గేట్లు కూడా అయిపోతుంది సెల్ఫ్ ఆటోమేటిక్ కూడా దిగేస్తుంది. ఇంతేనా అదొకటిందా ఏది అది కాకుండా ఈ ఫోన్లో ఓపెన్ కదా అంటే లోన్ బిల్డింగ్ కొడతారు కదా ఆ కింద వదిలేసి దాంట్లో ఉంటే 10 వోల్ట్ షోరూమ్ బండి ఇస్తాం, ఈవినింగ్ రమ్మన్నారు. ప్రాబ్లం చెక్ చేసి చెప్పాలట, టైం పడుతుందంట. చూద్దాం ఈవినింగ్. ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే పర్లేదు, లేకపోతే తర్వాత ఏం చేయాలో చూడాలి. సరే, ఇంతటితో ఈ వ్లాగ్ ఇంకా ఆపేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.